అందరూ సంతోషంగా ఉన్నారా? చెప్పండి. ఈ టైంలో కాశీ గారు ఏం సంతోషంగా ఉంటారని అంటారా? మరి దేవుడు మనకి ఇచ్చింది ఏ టైం ఏం చేస్తుంది చెప్పండి. రైట్, సమయం మందులు అసమయం మందులు ఏం చేయాలి? దేవుడు మనం స్తుతించాలి. మన ప్రయత్నాలు మనం చేసాము, దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. మరి దేవుని యొక్క బిడ్డలను, దేవుని యొక్క ఆనందం కలిగినట్టు మనందరం కూడా ఏ సమయంలో కానీ సంతోషంగా ఉండాలి. ఒక్కరోజే మనం వారానికి ఒక్కరోజే. ఈరోజు మామూలుగా అయితే మీరు అందరూ ఆఫీసులో ఉంటారు, కానీ ఆదివారం దేవుని యొక్క మందిరంలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సిరి అంటే ఎంతమందికి ఇస్తుంది చెప్పండి? మీకు సిరి అంటే ఎంతమందికి ఇస్తుంది? సిరి అంటే అర్థం ఏంటి? డబ్బులు కదా, సింపుల్ గా కదా. ఇష్టమైన ఉన్నారు చెప్పండి. ఎవరైనా ఉన్నారంటే మీరు అబద్ధం ఆడుతున్నారు కదా. అయితే ఈ రోజున మనందరం కూడా వాస్తవంగా మన శ్రమదినం పాటించాం, కానీ మరి ఈస్టర్కి దగ్గరలో ఉన్నాము, గుడ్ ఫ్రైడేకి దగ్గరలో ఉన్నాం కాబట్టి we will talk about the riches in the cross of Christ. What are the riches? అంటే సిలువ అనగా క్రీస్తు మనకు తెచ్చినటువంటి సిరు. డబ్బేంటి? సంపద ఏంటి? చూడండి, అసలు మీరు గమనించండి, సిలువకు విలువ తెచ్చింది ఎవరు చెప్పండి? యేసయ్య సిలువ ఎక్కకపోతే సిలువ గురించి నీకు నాకు తెలిసేదా కదా. మరి ఇక్కడ హైటెక్ సిటీ పడకపోతే మాదాపురం గురించి ఎవరు తెలిసేది చెప్పండి? మాదాపురం గురించి, గచ్చిబౌలి గురించి అందరికీ తెలియడానికి గల కారణం ఏంటి తెలుసా? హైటెక్ సిటీ. హైటెక్ సిటీ పడకపోతే నేనే సేవకు వచ్చేవాళ్ళు కాదు, మీరు ఇక్కడ ఉద్యోగాలకు వచ్చేవాళ్ళు కాదు. మొత్తము ఆంధ్రప్రదేశ్ లేకపోతే హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్స్ అంటే గుర్తుపెట్టుకోదగినటువంటి స్థలాల్లో ఒకటి ఏంటంటే హైటెక్ సిటీ. అలాగే మీరు గమనించండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సిలువ అది రోమీలకు చెందినటువంటి శిక్షని మహా అయితే రోమీలకు తెలిసేది. లేకపోతే ఎవరన్నా చరిత్ర, నాబోటి వాళ్ళు, నాకు చరిత్ర అంటే కొంచెం ఇష్టం, చరిత్ర చదివే వాళ్ళకి దాని గురించి తెలిసేది. కానీ చరిత్ర చదవని వాళ్ళకి ఈ సిలువ గురించి తెలిసేదా? తెలిసేది కాదు. జాగ్రత్తగా గమనించండి. అసలు ఆ యొక్క సిలువకు అంత విలువ ఎందుకు వచ్చింది? ఈ లోకంలో అన్యుడు కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, ప్రతి వ్యక్తికి కూడా సిలువ గురించి తెలుసు. కారణం తెలుసా? ఏం చెప్పండి? ఎందుకయ్యా అట్లా? ఎందుకంటే యేసయ్య సిలువ ఎత్తాడు. హల్లెలూయా. అసలు ఆ సిలువకి విలువ వచ్చింది యేసయ్య ఎక్కడం వల్ల. లేకపోతే సిలువకి విలువ ఎందుకుంటుంది? సిలువ ఎందుకు చెప్పండి? అది ఏంటంటే నేరస్తులకు వేసేటువంటి శిక్ష. దాన్ని ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోరు. నేరగాడు సిలువ మీద వేలాడుతున్నాడంటే అది అవమానము, ఆ దేశానికి కూడా అవమానమే. కానీ చూడండి, జాగ్రత్తగా గమనించండి, యేసయ్యలో ఉన్న గొప్పతనము, మనం సేవిస్తున్నటువంటి దేవుల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అది శాపగ్రస్తమైన దాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చగలడు. హల్లెలూయా. శాపగ్రస్తమైన దాన్ని మీరు గమనించండి. మరికొన్ని ఆదివారాల్లో మనము ఏం జరుపుకోబోతున్నాం? మట్లాదివారం జరుపుకోబోతున్నాం. మట్లాదివారం ప్రత్యేకత ఏం చెప్పండి? మట్ల పట్టుకోవడమేనా? చెప్పండి. మట్లాదివారం అంటే మట్ల గుర్తొస్తే దానికన్నా ముందుగా యేసయ్య గాడి మీద వచ్చింది కదా. యెరూషలేములోకి దాని విజయోత్సాహ ప్రవేశం అంటారు, ట్రయంఫల్ ఎంట్రీ. యేసయ్య తన యొక్క పరిచయం ముగించుకొని ఆయన ఏం చేస్తాడంటే యెరూషలేము పట్టణంలోకి ఆయన వచ్చాడు. ఎలాగ వచ్చాడు? అది ప్రవచన నెరవేర్పు. ప్రవచనంలో, జకరియా ప్రవచనంలో అది చెప్పబడింది కనుక మరి ఆ యొక్క గాడిని కూడా విలువ రావడానికి కారణం ఏంటంటే యేసయ్య ఎక్కాడు. హల్లెలూయా. ఈ సిలువ గురించి మనం మాట్లాడుకోవడానికి గల ఒక కారణం ఏంటంటే, అందుకనే మధ్యలో క్రీస్తు అని పెట్టాను. ఆ క్రీస్తు సిలువ ఎక్కకపోతే సిలువకు విలువ లేదు. మరి సిలువ తెచ్చినటువంటి సిలువ ఏంటి? సిలువ తెచ్చిన సిలువ అంటే ఇక్కడ అక్షరార్థంగా డబ్బని కాదు. ఎఫెసీ పత్రిక పౌలు రాస్తున్నాడు, చాలాసార్లు మీకు చెప్పాను. ఎఫెసీ పత్రిక, దిస్ ఇస్ కాల్డ్ ద మౌంటైన్ పీక్ రెవల్యూషన్. సమ్ పీపుల్ కాల్ ఇట్ ద క్వీన్ ఆఫ్ ది ఎపిసోడ్. అంటే దీన్ని రాణి పత్రిక అంటారు. అదేవిధంగా శిఖర పత్రిక. పౌలు రాసిన పత్రిక అన్నింటిలో కూడా రోమా పత్రిక, అదేవిధంగా ఎఫెసీ పత్రిక చాలా ఉన్నతమైనవి. ఎందుకంటే ఎందుకు ఉన్నతము? చూడండి, ఒక వ్యక్తిని మనం ఉన్నతమైన వారిగా ఎందుకు ఇస్తాం చెప్పండి? ఆయన ఉన్నటువంటి ఔన్నత్యాన్ని బట్టి,
ఆయన ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి ఉన్నతమైన వారిగా ఎంచుతాం. అలాగే ఈ పత్రికలో పౌలు రాసినటువంటి ఆ యొక్క సందేశము అది చాలా ఉన్నతమైంది. ఏదో తెలుసా? దేని గురించి చెప్పండి. ఈ యొక్క ఎఫెసీ పత్రిక దేని గురించి? అర్థం చేయాలి. దేని గురించి? పరిశుద్ధత గురించా? వాస్తవంగా క్రీస్తులో విశ్వాసకున్న శివుడు. రెండవది ఏంటంటే ఈ యొక్క పత్రిక అంటే తెలుసా? ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరం అంటే ఎవరు చెప్పండి? ఎవరు? నువ్వు నేనే కదా. క్రీస్తు శరీరం అంటే నువ్వు నేనే. ఇది శరీరము. ఇదిగో దీనిపైన ఇంకోటి ఉంది. ఆ పైదాని గురించి మాట్లాడే పౌలు ఇంకొక పత్రికలు. ఏ పత్రిక చెప్పండి? ఏ పత్రిక? ఈ శరీరాన్ని గురించి ఒక పత్రిక మనం చూస్తున్న పత్రికలో చెప్పాడు. ఈ శరీరానికి లేకపోతే మొండిమంటాం, ఈ తలకాయ లేకపోతే కదా, తలకాయ లేకపోతే మొండిమంటాం. మరి ఈ యొక్క శరీరానికి లేక ఈ యొక్క మొండానికి అందాన్ని, ఈ యొక్క మొండానికి లేకపోతే ఆనందాన్ని కలిగించేది ఏంటంటే ఇదిగో ఈ యొక్క తల, శిరస్సు. మరి అది ఎక్కడ చెప్పండి? అది కొలస్సీ పత్రిక. అయితే దాని గురించి మనం మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు. అయితే ప్రియదేవులారా, సిలువ శాపగ్రస్తమైనది, అవమానకరమైనది. మరి రోమీలు ఏమనుకుంటారు తెలుసా? సిలువలో వేలాడుతున్న వాడిని చూసి వీడు నేరగాడు, వీడు దొంగ, వీడు నరహంతకుడు, వీడు దేశద్రోహి అనుకునేటువంటి అలాంటి సిలువకు యేసయ్య విలువ ఇచ్చాడు. అయితే ఆ సిలువలో వచ్చినటువంటి సిలువలు మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము. పౌలు 2వ అధ్యాయంలో ఇదంతా కూడా అన్యులకు రాస్తాడు, యూదులకి రాస్తాడు. ముఖ్యంగా ఎఫెసు పట్టణానికి వెళ్ళినప్పుడు ఎఫెసు పట్టణంలో ఉన్న వారందరూ ఎవరంటే అన్యులే. నేను చాలాసార్లు చెప్పాను కదా, ఎఫెసు పట్టణం అప్పట్లోనే 2 లక్షల మంది జనాభా కలిగిన పట్టణం. ఎఫెసు పట్టణం ఏమంటారంటే ద క్రౌన్ ఆఫ్ ఏషియా అంటారు. ఆసియా ఖండానికి కిరీటము లాంటిది, గొప్ప పట్టణము. ఆ పట్టణానికి పౌలు 2వ స్వార్థ ప్రయాణంలో వెళ్ళాడు. ఆ తర్వాత 3వ స్వార్థ ప్రయాణంలో ఆ పట్టణానికి వెళ్ళి అక్కడ 2.5 సంవత్సరాలు ఏ పట్టణంలో అన్ని రోజులు ఉన్న పౌలు ఎఫెసు పట్టణంలో మాత్రమే 2.5 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత కొరింథీ పట్టణంలో సంవత్సరాలు ఉన్నాడు. ఎక్కువ కాలం ఉండలేదు. కానీ ఈ పట్టణంలో పౌలు ఎక్కువ కాలం ఉంది. ఏం చేస్తాడంటే దేవుని యొక్క స్వార్థ ప్రకటించాడు. దేవుని యొక్క వాక్యం బహు ప్రబలంగా వ్యాపించింది. మరి అట్టి వారికి ఉత్తరము రాస్తూ 2వ అధ్యాయంలో యూదులను అన్యులను దేవుడు శిలువ ద్వారా ఎలాగూ ఐక్యపరిచాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఆ యొక్క శిలువలో మనుష్యులు శాపగ్రస్తమైనదిగా, అవమానకరమైన దానిగా ఎంచేటువంటి ఆ శిలువలో విశ్వాసికున్నటువంటి ఆశీర్వాదము, విశ్వాసికున్నటువంటి శిలువ గురించి పౌలు రాస్తూ ఏమన్నాడు చూడండి. మొట్టమొదటిగా మొదటి ఆశీర్వాదం మనం గమనించినట్లయితే మొదటి సిరి లేకపోతే మొదటి ఆశీర్వాదం ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము. 11వ వచనము, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులయ్యారు. హల్లెలూయా. సిలువ తెచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదము లేక మొట్టమొదటి సిరి అంటే ఏంటి తెలుసా? సమీపస్తులుగా చేసింది. ఎవరికి సమీపస్తులుగా చెప్పండి? దేవునికి సమీపస్తులు. ఇక్కడ చూడండి, మునుపు అంటున్నాడు ఇక్కడ పౌలు. కొన్ని మాటలు బైబిల్లో నేను చదివినప్పుడు కొన్ని మాటలు చాలా అద్భుతంగా ఉంటుంది. మునుపు అంటే అంతకుముందు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి? ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు, అన్యులతో మాట్లాడుతున్నాడు. వారు మునుపు ఎలా ఉన్నారంట? వారు మునుపు దేవునికి దూరముగా ఉన్నారు. దేవునికి వారు దూరముగా ఉండి దేవుని ఎదుకు చేరుకోలేకపోతున్నారు. దేవుని సమీపించాలి అంటే ఇక్కడ పౌలు మాట్లాడేది ఎవరి గురించి అంటే నిజమైన దేవుని గురించి. వారికి ఉండేటువంటి దేవుడు వారుకున్నారు కదా, వారికి ఉండేటువంటి దేవుడు వారుకున్నారు. లోకంలో ఉన్నటువంటి జనాంగానికి, జనులకు మనకన్నా ఎక్కువ మంది దేవుళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ పౌలు మాట్లాడుతుంది తను నమ్ముకున్నటువంటి దేవుడు, తను సేవించేటువంటి దేవుడు. ఆయన ఎక్కడున్నాడు? హింసకుడిగా, దూషకుడిగా, హానికరుడిగా ఉన్నప్పుడు, అంటే అనేక మందిని హింసిస్తూ, బాధిస్తూ, హానికరంగా బ్రతుకుతున్నప్పుడు దమస్కు మార్గంలో తను ఎదుర్కొని తన యొక్క జీవితాన్ని నాటకీయంగా మార్చినటువంటి ఆ సజీవుడైనటువంటి దేవుని గురించి మాట్లాడుతున్నారు. కొంతమంది అనుకోవచ్చు,
మీరు దేవుడి గురించి చెప్తున్నారు, మాకు దేవుడు లేరా అని అనుకోవచ్చు. ఉన్నారు, మనకున్నారు, ఉండొచ్చు. కానీ ఇక్కడ పౌలు తన వ్యక్తిగత అనుభవం, ఇదిగో నన్ను సంధించిన దేవుడు, నేను ఉన్మాదిగా, తీవ్రవాదిగా, ఉగ్రవాదిగా, హింసకుడిగా, దూషకుడిగా, ప్రతిరోజు కూడా ఎక్కడ క్రైస్తవుడు జరుగుతాడా, ఎక్కడ క్రైస్తవుడు హింసిస్తామా, ఎక్కడ సంఘం జరుగుతుందా, ఎక్కడ సంఘాన్ని తీవ్రంగా బాధపడదామా అనేటువంటి ఆతురతతో ఉన్నటువంటి ఆ యొక్క పౌలు జీవితాన్ని అద్భుతంగా మార్చాడు. ఎక్కడ మార్చాడు చెప్పండి? ఎక్కడ మార్చాడు చెప్పండి? ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? ఆయన దమస్కు మార్గానికి ఆయన వెళుతూ ఉన్నాడు. దమస్కు మార్గంలో ఎందుకు వెళ్తాడు చెప్పండి? ఎందుకు వెళ్తున్నాడు దమస్కు మార్గంలో? ఎందుకు వెళ్తాడు తెలుసా? అక్కడ కూడా ఇలాంటి సంఘం ఉంటుంది, ఇలాంటి సంఘమే ఉంది అక్కడ. ఆ సంఘానికి అననయ్య అనేటువంటి ఆయన పాస్టర్ గారు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళని మర్చిపోయి ఎలాగన్నా కానీ నేను ఆ సంఘాన్ని హింసించాలి అని వెళుతున్నప్పుడు వెళుతున్నాడు. మార్గ మధ్యంలో ఒక పెద్ద వెలుగు వచ్చి కింద పడిపోయాడు. కింద పడిపోయి ఏమన్నా చెప్పండి? కింద పడిపోయేటప్పుడు ఆయనకి ఏమనపడింది? ఈ హర్డ్ ఎ వాయిస్, సౌలా సౌలా వై ఆర్ యు పర్సిక్యూటింగ్ మీ? నీవేమన్నా హింసిస్తున్నావు అన్నప్పుడు అప్పుడు అంటాడు, ప్రభువా నీకు ఎవడవయ్యా? నన్ను ఇక్కడ గడబడతాను, నీకు ఎవడవయ్యా? నన్ను ఎందుకు గడవచ్చావు? ఏంటి వెలుగు? Who are you, Lord? Why did I fall to the ground? I was going to persecute the people, Christians. What has happened to me? ఎందుకు నన్ను ఇలా చేస్తావు? ఎందుకు నన్ను ఇలా పడవచ్చావు అని అన్నప్పుడు, నీవెవడం అన్నప్పుడు దేవుడు ఏమంటాడు చెప్పండి? దేవుడు కూడా పౌలులాగా గర్విష్ట అయితే ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు చెప్పండి? ఏంటరా పౌలు, నేనెవరు నీకు తెలియదా కదా? కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మా దేవుడు కనికర సంపన్నుడు. హల్లెలూయా! మా దేవుడు దయగలవాడు. ఏమన్నా తెలుసా? హింసించేవాడు అట్ల మాట. అయ్యా సౌలా నేను ఎవరినంటే ఈ హింసిస్తున్నావాడిని, నేను ఎవరిని తెలుసా? నీవెవరినైతే హింసిస్తున్నావు, ఎవరిని హింసిస్తున్నావు చెప్పండి? చెప్పండి అమ్మా. ఎక్కడ ఉన్నాడా? ఏసైని డైరెక్ట్గా ఏసైని హింసిస్తున్నాడు. ఏసైని పడుతున్నాడా? ఏసైని పెడుతున్నాడా? ఏంటి అక్కడ అర్థమైందని చెప్పాను కదా. చూడండి, సంఘం అంటే క్రీస్తు శరీరం కదా. సంఘాన్ని హింసిస్తే ఆయన శరీరమైనటువంటి సంఘాన్ని హింసిస్తే ఆయన హింసించినట్లే. ఇప్పుడు నా శరీరాన్ని కొడితే నన్ను కొట్టినట్టు కదా, అదే కదా. నన్ను కొడితే నా శరీరాన్ని కొట్టినట్లు. అలాగే ఇప్పుడు ఏమన్నా వేస్తా, నన్నే హింసిస్తున్నావు అంటే చూడండి, అది నా శరీరము, సంఘము నా శరీరము. ఆ యొక్క శరీరానికి నేను శిరస్సుని, ఆ యొక్క శరీరమైనటువంటి సంఘాన్ని నువ్వు కొట్టావంటే నన్ను కొట్టినట్లే సౌలా అని దేవుడు సౌలుతో అన్నట్లు దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. అలాంటి దేవునికి మనందరం కూడా దూరస్తులుగా ఉన్నాము. నిజమైనటువంటి దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, ఆయనకి మనము దూరస్తులుగా ఉన్నాము. అయితే ఇప్పుడు ఏమైంది తెలుసా? అక్కడ చక్కటి మాటలు ఇక పౌలు ఈ యొక్క పత్రికలో చాలాసార్లు క్రీస్తు ద్వారా, క్రీస్తునందు, క్రీస్తులో అనేటువంటి మాటలు దాదాపుగా 36 సార్లు వాడతాడు. 36 సార్లు అంటే క్రీస్తు యొక్క విశిష్టత, క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని గురించి తెలియజేస్తాడు. ప్రజలారా చూడండి, ఇక్కడ ఏమో తెలుసా? ఆ క్రీస్తు ద్వారా ఇప్పుడు ఏమైంది చెప్పండి? మనం ఏమేమో సమీపస్తున్నాం. ఆయన శిలువలో మరణించటం వలన ఏమైంది తెలుసా? పాపము ద్వారా దూరస్థులమయ్యాము. మరి యేసు క్రీస్తు యొక్క శిలువ త్యాగము ద్వారా దేవునితో సహవాసం లేకుండా దేవునికి దూరంగా ఉన్నటువంటి మనం ఇప్పుడు ఏమని చెప్పండి? ఏమయ్యాము? సమీపస్థులమయ్యాము. హల్లెలూయా! యేసయ్య దగ్గర రాకముందు మీరు కూడా యేసయ్యకి ప్రార్థన చేస్తే చెప్పండి. కొంతమంది చేస్తారు, ఎందుకంటే ఏదో మేలు జరుగుతుందని తెలిసి చేస్తారు కొంతమంది కదా. ఇప్పుడు అన్ని దేవుళ్ళకి మొక్కుకుంటారు, అన్ని దేవులతో పాటు యేసయ్య ఉన్నాడు కాబట్టి యేసయ్య కూడా మొక్కుకుందామని మొక్కుకుంటారు యేసయ్య అని కదా. అది సమీపస్తులు అవుతాం కాదు. అక్కడ నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? నీ కష్టం తీరాలి, నీ ఆపద తీరాలి, నీ అవసరం తీరాలి. కానీ ఇప్పుడు అలా కాదు. ఎవరైతే యేసుక్రీస్తు శిలువ యందు విశ్వాసం ఇచ్చుతారో వారందరూ కూడా యేసుక్రీస్తు శిలువ ద్వారా మనందరం ఎవరని చెప్పండి? దేవునికి ఎవరని? సమీపస్తులని. హల్లెలూయా! 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 మొట్టమొదటి
ఆశీర్వాదము ఎక్కడో దూరముగా అంటే దేవుని యొక్క ఆశీర్వాదములకు దూరముగా, దేవుని యొక్క వాగ్దానములకు దూరముగా, వీటన్నిటికీ దూరముగా ఉన్నప్పుడు ఇంకొకటి అసలు ఈ యొక్క అన్యుల పరిస్థితిని పౌలు ఆ పైన చెప్తాడు. చూడండి మనం ఎలా ఉన్నాము అనేటువంటి మాటల గురించి పౌలు చక్కగా రాస్తాడు. ఒకసారి గమనించండి. 12వ వచనము. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌలు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరదేశులను, నిరీక్షణ లేని వారును, ఇవన్నీ లేవంటారు. ఎవరికైనా వెళ్తే ఏమంటారు చెప్పండి? ఇవన్నీ మనకున్నాయా? ఏసే దగ్గరికి రాకముందు ఏమేమి లేవు. చూడండి ఇక్కడ ఏమని చెప్పాను. నేను అంతకుముందు మీకు వాక్యం చెప్పాను. క్రిస్మస్ టైంలో వాక్యం చెప్పాను. ఎంతమంది గుర్తుందో తెలియదు నాకు. క్రిస్మస్ లో ఉన్నటువంటి ప్రత్యేకత, శిలువలో ఉన్న ప్రత్యేకత ఏం తెలుసా? ఉన్న వారిని లేని వారిగా చేసేది. హల్లెలూయా, హల్లెలూయా. ఏసే మిమ్మల్ని లేని వారిని ఉన్నవారిగా చేసినా కానీ మీరేమన్నా తెలుసా? మేము ఇంకా లేని వారిగానే ఉంటాం ప్రభు అన్నట్టు తెచ్చుకున్నాం కదా. మనం లేని వారము ఒక సమయంలో, ఇవన్నీ లేని వారము, కానీ యేసు వచ్చి ఆ ఉన్నవారిగా చేశారు. అదే గొప్ప దాని, అదే గొప్ప ఆశీర్వాదం. కనుక మునుపు దూరస్తులము, ఇప్పుడు మనం దూరస్తులమా సమీపస్తులమా? యేసైకి చెప్పండి. దేవునికి దూరస్తులమా సమీపస్తులమా? సమీపస్తులమా. అందుకే కదా మనం యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థన చేసేటప్పుడు యేసు నామములోనే అని ఎందుకంటారు చెప్పండి? యేసే తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే యేసే ద్వారా తప్ప మరి వెళ్ళలేదు. అందుకనే ప్రార్థనలో కూడా ఏమని చెప్తాం? యేసు నామమున అడిగిచున్నాము తండ్రి. ఆయన శిలువలో యేసయ్య నీ కొరకు మరణించాడు కాబట్టి ఆ నామములో నువ్వు తండ్రి దగ్గరికి వెళ్తున్నావు. అర్థమైందా? ఇప్పుడు యేసయ్య శిలువలో చేసిన మొట్టమొదటి ఆశీర్వాదం, మొట్టమొదటిగా ఆయన తెచ్చినటువంటి సిరి ఏంటంటే ఆయన నామం ద్వారా నీవు దేవునికి సమీపస్తులమయ్యావు. అంతకు మనకు దూరస్తుంది. కానీ ఇప్పుడు ఆయన నామమును బట్టి, ఆయన సినిమాలో చేసిన త్యాగాన్ని బట్టి నీవు సమీపస్తులమయ్యావు. హల్లెలూయా. అందుకు మనము దేవునికి స్తుతులు చెల్లించాలి. లోకంలో ఎంతో మంది దూరస్తులు ఉన్నారు. వారికి లేనటువంటి నిరీక్షణ. ఇక్కడ చూడండి పౌలు ఇక్కడ మాట్లాడేటువంటి మరొక మాట ఏంటి తెలుసా? నిరీక్షణ లేని వారు అంటే అర్థం. నిరీక్షణ లేని వారు అంటే అర్థం ఏంటి? నిరీక్షణ అంటే అర్థం ఏంటి? మన అక్షరం తెలుగు ఏంటంటే ఆశ లేని వారిని అర్థం. జీవితం మీద ఆశ లేని వారిని అర్థం. లేకపోతే భవిష్యత్ పట్ల ఎలాంటి ఆశ లేని వారు, నిరాశతో బ్రతికేవారు, నిస్పృహలతో బ్రతికేటువంటి వారు. మరి మనము యేసైనప్పుడు అలాగ మనం బ్రతుకుతున్నాం. కానీ ఇప్పుడు యేసే వచ్చిన తర్వాత ఆ నిరీక్షణ కలిగించాడు. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? ప్రజల జాగ్రత్త గమనించండి. అక్కడ ఆ లోకమందు దేవుడు లేని వారయ్యింది అంటున్నాడు. దేవుడు లేరు వాళ్ళకి, చాలా మంది ఉన్నారు వాళ్ళకి. అయితే పౌలు మాట్లాడేది ఏం తెలుసా? నిజమైనటువంటి దేవుడు, సత్యదేవుని గురించి, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని గురించి, రైట్? నిన్ను తండ్రి వద్దకు చేర్చగలిగినటువంటి దేవుని గురించి, దేవుడు అయినటువంటి యేసయ్య గురించి మాట్లాడుతున్నాడు. అందుకనే యోహాను సువార్తలో యోహాను దగ్గర, యోహాను సువార్తలో యేసయ్య దగ్గర 14వ అధ్యాయంలో మీరు గమనించండి. 14వ అధ్యాయం ఎలా మొదలవుతుంది చెప్పండి? ఎలా మొదలవుతుంది? మీ హృదయములు కలవరపడి. హల్లెలూయా. కలవరం లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ? డు నాట్ లెట్ యువర్ హార్ట్స్ బీట్ ట్రబుల్. నీ హృదయములు కలవరపడి. అక్కడ శిష్యులు యేసయ్యతో ఉండగానే కలవరమైంది కదా. అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, కొంతమంది జాగ్రత్త గమనించండి, మందిరానికి వస్తారు, యేసయ్యని కలిగి ఉంటారు, యేసయ్య లేని వారికి బ్రతుకుతారు. ఇక్కడ శిష్యులు ఏం చేస్తారంటే యేసయ్యతోనే ఉన్నారు. యేసయ్యతో ఉండి ఒక ఆయన అడుగుతున్నాడు, అయ్యా ఫిలిప్పును అందరయ్య, ఆ లేఖనంలో ఉంటుంది, ఫిలిప్ అనుకుంటా, అడుగుతాడు, అయ్యా మాకు తండ్రిని చూపించి అంతే చాలంటాడు. ఫిలిపేగా? అయ్యా మాకు తండ్రిని చూపించి అంతే చాలంటాడు. యేసయ్య ప్రక్కనే ఉన్నాడు. అప్పుడు యేసయ్య ఏమని తెలుసా? అందుకు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్తాడు.
అంటే అందుమించి మీరందరూ కూడా దేవునికి దూరస్తులు ఉన్నారు. మరి ఆ దేవునికి సమీపస్తులు కావాలంటే యూదులు ఏమనుకుంటున్నారు తెలుసా? యూదులందరూ కూడా మేము తండ్రి అయిన దేవునికి సమీపస్తులము అనుకుంటున్నారు. లేదు లేదు, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి కూడా యేసుక్రీస్తు ద్వారానే తండ్రి వద్దకు వెళ్ళాలని చెప్పి యేసు వారికి చెప్తామని తెలుసా? అందుకు నేనే మార్గమును సత్యమును జీవనైనాను చెప్పినాను. కనుక దేవుని బిడ్డలారా, మొట్టమొదటి ఆశీర్వాదం లేక యేసుక్రీస్తు మనందరి కొరకు తెచ్చినటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే దూరస్తులని సమీపస్తులుగా చేస్తారు. ఎంత గొప్ప ధన్యత! ఇప్పుడు వెళ్ళి చేయొచ్చు, సమీపస్తులు నువ్వు అబ్బా తండ్రి అని పిలిచేటువంటి ఆత్మను దేవుని ఇచ్చి కృపాసనం ఎదురు నేరుగా. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులను ప్రగెత్తుకుంటే వెళ్ళి నిలబడిపోతారు కదా. ఇప్పుడున్న చిన్నపిల్లలు ఎవరు? అన్నానే. ఈ కొత్త చర్చిలో ఎక్కువ ఆనందిస్తున్నారంటే అన్నానే ఫుల్ పట్టుకోలేదు. కానీ ఏం చేసి తెలుసా? వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్నగాని కానీ కలపడం వెళ్ళి గమాలు నిలబడతారు. ఎందుకు తెలుసా? వీళ్ళు నాకు సమీపస్తులు, వీళ్ళు నా వాళ్ళు. మాకు తెచ్చుకోడుగా పడుతుంది. వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళి అవాంతంగా మీద పడుతుంది. ఏం తెలుసా? వీళ్ళు నాకు సమీపస్తులు, నా అమ్మ నా నాన్న. మరి యేసు ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళటానికి కూడా అది మనకు కలిగి మనం తండ్రి దగ్గరికి వెళ్ళి అబ్బా తండ్రి. చదవండి ఒకసారి రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట చదువుకున్నాము. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాట మనం చదువుకున్నాము. 16వ వచనము 15వ వచనము. ఏలైనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాము. అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం సమీపస్తులుగా చేస్తాడు దేవుని యొక్క వాక్యం సాధిస్తుంది. మొట్టమొదటి ఆశీర్వాదం సిలువలో యేసే తెచ్చిన మొట్టమొదటి సిరి లేక ఆశీర్వాదం ఏంటంటే దూరస్తులు ఏం చేశారంట? సమీపస్తులు చేశారు. రెండవ ఆశీర్వాదం సమయం లేదు కాబట్టి రెండు చెప్పి నెక్స్ట్ చూస్తాం. రెండవది ఏం తెలుసా? ఆయన ద్వేషమును సంహరించారు. చదవండి ఒకసారి ఆ మాట మనం చదువుకున్నాం. ఎఫ్ఎస్సి పత్రిక, మనం ఎఫ్ఎస్సి పత్రిక తిరిగి వస్తాము. 2వ అధ్యాయము 16వ వచనము. ఏమంటున్నాడు? తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా అంటే ఎవరు చెప్పండి? ఎవరు వీరుదురు? సుధీర్ ఎవరు వీరుదురు చెప్పండి? యూదులు అన్యులు కదా. యూదులు అన్యులు. అంతకుముందు ఏమో తెలుసా? యేసే రాకముందు ద్వేషం ఉంది. ఇన్ఫాక్ట్ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ ఒక గోడ ఉండేది. నేను చెప్పాను మీకు. ఆ గోడ ద్వేషం అనేటువంటి గోడ. ఆ గోడ మీద ఏం రాస్తారో తెలుసా? ఏ అన్యుడైతే ప్రత్యక్ష గుడారంలో ఏ అన్యుడైతే ఈ గోడ దాటి అవతలికి వెళతాడో అతడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది, తన ప్రాణం తానే బాధ్యత కదా. అంటే ఏం చేస్తుంది? ఆ గోడ యూదుల్ని అన్యుల్ని వేరు చేస్తుంది. యూదుల దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు తెలుసా? జాగ్రత్తగా గమనించండి. యూదులని పాత నిబంధన కావాలని యూదులు దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడంటే మనందరినీ వాళ్ళు దేవుని యొక్క బిడలుగా, దేవుని యొక్క జనాంగముగా ఉంటూ మనందరికీ స్వార్థ ప్రకటించి మన దేవునికి దగ్గరగా తీసుకురావడానికి దేవుడు వాళ్ళని ఏర్పాటు చేస్తున్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? మేము దేవుని బిడలము, మేము ప్రత్యేకమైన వారం అని చెప్పి ఏం చేస్తారంటే మనం ద్వేషించాం. మీరు అన్యులు, మీరు అంటరాని వారు, మీరు అస్పృశ్యులు, మీకు దేవుడు లేడు, నిజమైన దేవుడు అని ఏం చేసి తెలుసా? యూదులు మనం సపరేట్గా చూస్తారు. అన్యులు నేను చెప్పాను కదా అంతకుముందు. యూదులు అంటేనేమో దేవునికి ముఖము చూపువారు, అన్యులు అంటేనేమో దేవునికి వెను చూపువారు. మీరు దేవునికి ముఖం చూపలా
నీకు వాగ్దానం లేదు, ఇంకా నీకు నిరీక్షణ లేదు, నీకు ఏం లేదు, ఇంకా దేవుని వాక్యం లేదు, ధర్మశాస్త్రం లేదు. కాబట్టి మీరు అంటరాని వారు, దేవునికి దూరస్తులు, మీరు అంటరాని వారు. అస్పృశ్యులు ఏం చేస్తారంటే దూరంగా పెట్టేశారు. మరి ఇప్పుడు మరి చూడండి, మరి గొప్ప సంగతి ఏంటంటే యేసయ్య వచ్చారు. యేసయ్య వచ్చిన తర్వాత ఇప్పుడు అన్యులు యూదులు ఏమై చెప్పండి, వీరిద్దరు ఏం చేశాడు, ఏక శరీరముగా చేశాడు. ఏక శరీరం అంటే ఏంటి, నాకు చెప్పాను కదా, సంఘమే. ఏక శరీరం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, రక్షింపబడ్డటువంటి యూదులు, రక్షింపబడ్డ అన్యుడు కూడా రోమా సంఘంలో అలా ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క పత్రికల్లో కానీ అపోస్తుల కార్యక్రమంలో ఉన్నటువంటి సంఘాలన్నింటిలో కూడా మీరు గమనించినట్లయితే యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. మరి యేసు రాకముందు యూదులు అన్యులు ఎలా చూసారు చెప్పండి? మీరు అంటారని వారు మీరు దూరంగా ఉండండి, మీరు దూరంగా ఉండండి, మేము ప్రత్యేకమైన వాడు, దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మావాడు, మీకు దేవుడు లేడు, మీరు మాతో కలవటానికి వీల్లేదు. అందుకనే కదా కొన్నిసార్లు రక్షించబడ్డ తర్వాత కూడా ఈ గోతం ఉంది. పేతురు వాళ్ళ పెందుకోసం అయిపోయిన తర్వాత కూడా పేతురు ఏం చేస్తాయంటే, పేతురు కొంచెం చెప్పారు కదా, అప్పుడప్పుడు దుడికి ఎక్కువ. రెండవది ఏంటంటే పేతురుకు భయం కూడా. అందుకనే పౌలు గలతీ పత్రికలో గద్దించాడు. ఏం చేశాడు పేతురు? ఇక కొంతమంది పేతురు ఏం చేస్తాడంటే కొంతమంది అన్యులతో, అప్పటికి రక్షించబడ్డాడు పేతురు, పరిశుద్ధాత్మను పొందాడు. ఆయన పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వాక్యం చెప్పినప్పుడు ఎంతమంది రక్షించబడ్డారు చెప్పండి? 3000 మంది రక్షించబడ్డారు. తర్వాత కొంతమంది అన్యులతో కలిసి కూర్చొని భోంచేస్తున్నారు. అప్పటికి ఇంకా ఫీలింగ్ పోలా. యూదులు అన్యులు రక్షింపబడ్డారు, సంఘంలో కలిశారు, కానీ ఆ యొక్క ఆ తారతమ్యము, ఆ వైశ్యము పోలా. ఏం చేశారంటే పేతురు తింటా ఉన్నాడు. తింటా ఉన్నప్పుడు గవాల్ని యెరూషలేము సంఘం నుంచి కొంతమంది యూదులు ఇచ్చారు. గలతీ పత్రికలో ఉంది, టైం లేదు కాబట్టి నేను చెప్తాను. వచ్చినప్పుడు గవాలు ఏం చేసింది సార్, నల్లగా పట్టదట్టింది. ఎందుకు వచ్చిన వారు యూదులు ఎందుకు నువ్వు అన్యులతో కలిసి భూమి చేస్తున్నావు అని అంటారేమోనని భయంతో ఏం చేస్తారంటే నల్లగెళ్ళి పట్టదు. కానీ ఇది ఎప్పుడు రక్షించబడ్డ తర్వాత కూడా, అసలు రక్షించబడ్డ తర్వాత మనకి ఇలాంటి భేదములు, తారతమ్యములు లేవు. ప్రజలు జాగ్రత్తగా ఉంచండి. మనం ఏ ప్రాంతానికి చెందిన, ఏ నేపథ్యానికి చెందిన ఒక విషయం గమనించండి. మన మధ్యలో ఉన్నటువంటి ద్వేషాన్ని, అది ప్రాంతీయ ద్వేషం కావచ్చు, సామాజిక ద్వేషం కావచ్చు, లేకపోతే జాతిపరమైన ద్వేషం కావచ్చు, వీటన్నిటిని కూడా ఏం చేశారంట యేసయ్య ఒక మాట, చక్కటి మాట అక్కడ పౌలు వాడు ఏం చేశారు చెప్పండి, సంహరించిన కదా. ఏమని చెప్పండి అక్కడ, సంహరించండి. చూడండి, తన శిలువ వలన ఆ ద్వేషమును ఇక్కడ లేదు, యూదులు లేరు, అన్ని లేదు. మనకు కూడా తారతమ్యం వద్దు, భేదం వద్దు. దేవుని మహాకృపను బట్టి అందరూ కూడా ఆ రక్తములు కడగబడ్డారు. నేను చాలాసార్లు చెప్పాను కదా, వన్స్ యు వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, ఒకసారి నువ్వు వేసే రక్తం చేత కడగబడ్డ తర్వాత యు బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. There are no barriers. There are no barriers of race. There are no barriers of caste. There are no barriers of language. ఎలాంటి ఏం లేవు చెప్పండి. ఎలాంటి బ్యారియర్స్ అనేవి లేవు, బంధకాలు లేవు. వాటన్నిటినీ కూడా మనం విడిచిపెట్టాలి. పౌలుకి ఆ రోజు పేతురికి పౌలు బుద్ధి చెప్పాడు. ఒక విధంగా చెప్పాలంటే పేతురు వయసులో పెద్దవాడు, అనుభవంలో పెద్దవాడు, ఆత్మీయతలో పెద్దవాడు, నాయకత్వంలో పెద్దవాడు. కానీ పౌలు పేతురు ముందే చెప్పండి, ఎవరు ఉన్నాము? పేతురు ఉంది కదా. పెద్దవారైనా తప్పు జరిగినేమి ఇది కాదు. పెద్దవారైనా కానీ తప్పులు చేసేటువంటి ప్రమాదం లేకపోలేదు, మనం జాగ్రత్త పడకపోతే. పౌలు కరెక్ట్ చేశాడు. పౌలు ముక్కుసూటి మనిషి, పౌలు కరెక్ట్ చేశాడు. కనుక రెండవదిగా ఏం చేస్తే సిలువ వచ్చిన తర్వాత ఆ యొక్క యూదులకి అన్యులకి మధ్య ఉన్నటువంటి ఆ ద్వేషం, లేకపోతే జాతి ద్వేషం కావచ్చు, మత ద్వేషం, విద్వేషం కావచ్చు, ప్రాంతీయ సామాజిక నేపథ్య ద్వేషాలు కావచ్చు, వాటన్నిటిని కూడా మనం గుర్తుచేసుకోవాలి. మనందరం కూడా చెప్పండి, మనందరం కూడా దేవుని కుటుంబంలో సభ్యులు. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తం ఇచ్చి మనం ఏం చేయబడ్డాము? కడగబడ్డాం. కడగబట్టం అంటే ఏం కడగబడ్డం చెప్పండి.
మనన్నీ కూడా మనకున్నటువంటి ఇలాంటి భేదాలు, ద్వేషాలు ఇవన్నిటి నుండి యేసయ్య మనల్ని కడిగాడు. అందుకని అందరం ఒకటి. సంఘం అంటే ఏం తెలుసా? ఏంటి సంఘం? దేవునిచే పిలువబడి, యేసు రక్తం నుంచి దేవుని చేత బయటికి పిలువబడి, యేసు క్రీస్తు రక్తం చేత కడుగబడ్డటువంటి ఆత్మీయ కుటుంబమే సంఘం కదా. మనలో ఎలాంటి తారతమ్యం లేదు. ప్రాంతీయ కానీ, కుల కానీ, లేకపోతే జాతి కానీ ఇలాంటి తారతమ్యం లేదు. అక్కడ పౌలు ఎంత అద్భుతమైన మాట్లాడాలంటే, దీంతో నేను ముగిస్తాను. మిగతా 3 పాయింట్లు వచ్చే వారం కానీ ఇక్కడ చెప్తాను. ఎంత అద్భుతమైన మాట తెలుసా? సంహరించెను అన్నది కదా. ఏమన్నా ఇంగ్లీష్ బైబిల్ ఏముంది? ఆయన క్రూసిఫైడ్ ఉందా? అటన్నిటినీ కూడా ఆయన ఏం చేశాడంటే ఆయన సంహరించాడు. ఆయన ఏం చేశాడంటే చంపివేశాడు. ఇప్పుడు ఒకవేళ యూదుడు రక్షించబడ్డా కానీ, ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి యూదుడు రక్షించబడితే అమెరికాలో ఉన్న క్రైస్తవుడే అన్యుడైన క్రైస్తవులతో కలిసి ఆరాధించాల్సింది కదా. నేను యూదుడు అనేటువంటి ఇది ఉండొచ్చామో కానీ, ఆ యొక్క గుర్తింపు ఉండొచ్చామో కానీ, యేసే రక్తంలో కడగబడ్డ తర్వాత మనం ఆ గుర్తింపులన్నీ కూడా మనం కనుక దేవులారా ఇంకా 3 మరి దేవుడు చెప్పినట్టు వచ్చేవాడిని ఆయన మీకు చెప్తాను. జాతి గమనించండి. దేవులారా అద్భుతమైన మాకు సిలువ తెచ్చినటువంటి సిలువ, యేసు క్రీస్తు సిలువలో మనందరికి ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే, ఎక్కడో దూరంగా ఉంచినటువంటి మనం ఆశీర్వాదాలకు, వాగ్దానములకు, నిబంధనకు రైట్ అన్నిటికీ దూరంగా ఉంచినటువంటి మనల్ని ఆయన సిలువలో మరణించి దేవుని వద్దకు తీసుకుని వచ్చాడు కదా. ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా అదే 1వ అధ్యాయం 3వ వచనం చదవండి, ఎఫెసీ పత్రిక. ఇప్పుడు ఏమైందో చాలా రక్షించబడినటువంటి మనం సమీపస్తులమైన మనకేమని చెప్పండి, చదవండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఆయన జాగ్రత్తగా గమనించండి, క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చూడండి, క్రీస్తు ద్వారా దేవుడు మన కొరకు ఏమైతే సిద్ధపరిచాడు, అది యూదులకు కావచ్చు, అందుకు కావచ్చు, వాటన్నిటినీ యేసుకి సమీపస్తులమైన మనకి ఆయన ఇచ్చాడు, అనుగ్రహించాడు. రెండవదిగా ఆయన చేసిన శిలువలో చేసిన మరొకటి తెలుసా? యూదులకు అన్యులకు మధ్య ఉన్నటువంటి ఏం చేసే ద్వేషాన్ని సంహరించాడు, కొట్టివేశాడు, చంపివేశాడు. కనుక ఇది యూదులం లేదు, అన్యులం లేదు, రైట్? గ్రీసు దేశస్థులం లేదు, సిద్ధీయుడం లేదు, మనందరం కూడా సమానమే. అది సిలువ చేసే గొప్ప కార్యం. కనుక మనం కూడా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో జాగ్రత్తగా గమనించండి. సమీపస్థానికి సంతోషిస్తూ రైట్ యేసయ్య ఏ విధంగా సిలువల ద్వేషాన్ని కొట్టివేస్తాడు. ఒకవేళ మనకు కూడా ఏమన్నా ద్వేషాలు లేకపోతే కలహం ఉంటే వాటన్నిటిని ప్రభు సంహరించిన ఆయన, నేను ఈ రక్తంలో కడగబడ్డా, ఈ రక్తం వచ్చి కొనబడ్డాను కనుక అందరితో కలిసి సమానంగా. అదే క్రీస్తు కుటుంబంలో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత చేస్తా. ఈ ఒక్క మాట నేను ముగిస్తాను. బైబిల్లో ప్రతి నిబంధనలో సహవాసం అనేటువంటి మాట ఉంది. సహవాసం అనే దానికి వాడబడ్డటువంటి గ్రీక్ పదం ఏంటంటే కైనోనియా. కైనోనియా అంటే అర్థం ఏంటంటే షేరింగ్ ఎవ్రీథింగ్ ఇన్ కామన్. అన్నీ కూడా ఇది నాది కాదు అన్నట్లు అన్నింటినీ కూడా కలిసి పంచుకుంటాం, కలిసి భుజించడం, కలిసి అనుభవించడం. అందుకే కదా బర్నబా తీసుకొచ్చి తనకు గొప్ప ఆస్తిపరుడు అంతా తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. ఆయన తీసుకొచ్చింది మిగతా సంఘం అంతా ఆయన తిన్నాడు, సంఘం అంతా తిన్నాడు. ఆయన అనుకోవచ్చు కదా, డబ్బులంతా నేను తీసుకొచ్చి పెడితే సంఘం అంతా ఊరకనే దగ్గర కూర్చొని అనుకోవచ్చు కదా. అలా అనుకోవాలా. ఈ ఆస్తి నా ఆస్తి కూడా దేవుని సంఘాన్ని. అయితే మనం మిమ్మల్ని ఎవరిని తీసుకొచ్చి మీ ఆస్తి తీసుకొచ్చి నా దగ్గర పెట్టమంటలేదు, పెట్టాల్సిన పని లేదు. కానీ మనందరం కూడా రైట్ యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డ మనందరం కూడా ఒక సహవాసానికి చెందిన వారము,
మాలో ద్వేషాలు కానీ, భేదాలు కానీ, తారతమ్యాలు కానీ, విమతాలు కానీ, విభేదాలు కానీ లేకుండా అందరము ఒకరినొకరు ప్రేమించుకుంటూ మనలో ఒకవేళ ఉంటే వాటిని యేసయ్య ఏ విధంగా సిలువలో వారిద్దరి మధ్య ఉన్నటువంటి ద్వేషాన్ని సంహరించాడు, మనలో ఉంటే వాటిని సంహరించుకుని దేవుని బిడ్డగా కొనసాగడం. తల వంచండి, ఒకసారి దేవునికి స్తుతులు చెల్లిస్తాం. దేవా దేవా, నేను దూరస్తులు ఉన్నప్పుడు ఈ కుమారుడు యేసుక్రీస్తు సిలువ ద్వారా అందరి కొనుగోలు తెచ్చి చెప్పండి, నన్ను సమీపస్తులుగా చేస్తావు నాయన. ఇది నీవు నాకు సిలువలో నాకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదమని దేవుని తెచ్చి చెప్పండి. దేవా, నేను దూరస్తుడిగా ఉన్నాను, నేను నీకు దూరస్తుడు ఉంటూ నీకు ఇష్టం లేక నీ కుమారుడు యేసుక్రీస్తు సిలువ ద్వారా అందరూ ప్రార్థన చేయండి. సిలువ ద్వారా నాయన నన్ను సమీపస్తుడిగా చేసావు ప్రభా, నీకు వందనాలు ప్రభా అని దేవునితో చెప్పండి. అందరూ బట్టి నీ స్థితులు నేను ధన్యుని. రెండవదిగా నీవు నాయన యూదులకు అన్యులకు మధ్య ఉన్నటువంటి ద్వేషాన్ని నువ్వు సంహరించావు నాయన. నీవు దాన్ని నాయన నాశనం చేస్తావు. ఒకవేళ నాలో ఏమన్నా కానీ దేవా ద్వేషములు, భేదములు, నాయన కలహములు ఉంటే వాటిని తీసేయి ప్రభా. నీ బిడ్డగా నన్ను బ్రతికించు ప్రభా. ఒక్కసారి అందరూ తెచ్చి మనం ప్రార్థన చేస్తాం. మొట్టమొదటి సమీపస్తులుగా చేసిన దేవునికి వందనాలు చెల్లించండి. ఒకవేళ నీలో ద్వేషం ఉంటే దాన్ని తీసివేయి ప్రభా. నీ రక్తం చేత కడగబడ్డాను, నీ యొక్క రక్తం చే కొనబడ్డాను ప్రభా. నీకు వందనాలని దేవునికి స్తుతులు చెల్లించండి. దేవా, ఈ వాక్యముని బట్టి నీకు స్తుతులు నాయన. వ్యక్తమైన వాక్యము నాయన మా హృదయాలలో పనిచేయడానికి సహాయం చేయండి. ఈ వాక్యము సాతానుడు ఎత్తుకొనిపోకుండా నాయన దేవా దేవా నాయన మా హృదయాలను భద్రపరుచుకుని అలాగే జీవించడానికి నీ నిండైన కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు శ్రేష్ఠ నామములో ప్రార్థన పొంది నామ తండ్రి.